మహిళా కమిషన్ అంటే ఓ రబ్బర్ స్టాంప్. ఇలా అనుకున్న వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నారు. ఈ నోటీసులు ఏంటి, ఈ ఆకస్మిక తనిఖీలేంటి? కేటీఆర్ అంటే మీకు అంత కోపం ఎందుకు? మీ సగం క్వశ్చన్ని నేను అసలు మీరు సీరియస్గా తీసుకున్న విషయాల్లో హాస్టల్స్ ఒకటి. అంతకన్నా ఎక్కువగా పదజాలము వాడడం తెలియదు కాబట్టి మనుషుల పశువుల దగ్గర ఆగిపోయింది. సినిమాలోనూ నృత్యాలు వాళ్ళు చేస్తున్న స్టెప్పులపై మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు. సూచన ఇవ్వడం జరిగింది కమిషన్ తరఫున. బాస్ అనేవాడు చెప్పింది చేయకపోతే తనకి జీవితం లేదు, ఏం చెప్తారు? కేర్ఫుల్గా అండ్ చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. నేరెళ్ళ శారద గారు జాతకాలు నమ్ముతారా? ఒక మహిళని తప్పుగా సంబోధిస్తే వాళ్ళు ఎవరు అనేది చూడకుండా కమిషన్ నుండి డెఫినెట్గా నోటీస్ వస్తుందనే మాట మటుకు. రేవంత్ రెడ్డి సీఎంగా కోఆపరేషన్ ఎలా ఉంది, మిగతా సభ్యులు ఎలా? ఎవరు ఏం మాట్లాడకూడదు, శారదమ్మనే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చాలా వరకు మహిళా కమిషన్స్లో ఇలా వెళ్ళిన వాళ్ళకి భవిష్యత్తు కెరీర్ లేకుండా ఆగిపోయిన చాలా ఘటనలు ఉన్నాయి. ఇవాళ ఏ మంచి చేయాలో ఆ మంచి చేసేసేయాలి. వెల్కమ్ టు బిగ్ టీవీ. మహిళా కమిషన్ అంటే ఓ రబ్బర్ స్టాంప్. ఇలా అనుకున్న వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నారు మహిళా చైర్పర్సన్ నేరెళ్ళ శారద. మనతో శారద గారు ఉన్నారు. శారద గారు నమస్తే. నమస్కారం అండి. నేను స్వీట్గా ఒకటి అడగదలుచుకున్నా. మహిళా కమిషన్ చైర్పర్సన్గా క్యాబినెట్ హోదా, ఒక కారు, గన్మెను, ఒక పెద్ద హోదా ఆఫీసు, మీరు సభలకి సమావేశాలకు వెళ్తే సాలువా కప్పి మిమ్మల్ని సన్మానిస్తారు. ఇవన్నీ చూసుకోకుండా ఈ నోటీసులు ఏంటి, ఈ ఆకస్మిక తనిఖీలేంటి, ఏం చెప్తారు దీనికంటే? జనాల్లో ఉండే చాలామందికి అభిప్రాయంతో పాటు నా ప్రశ్న కూడా అదే. ఓకే, దీనికి సమాధానం చెప్పాలి అంటే కారు, గన్మెన్ హోదా ఎవరైనా మెయింటైన్ చేయగలరు. కానీ ఒక అవతల వ్యక్తి యొక్క మనసుని, బాధని ఒక మానవత్వంతో అర్థం చేసుకున్నప్పుడే ఆ హోదాలో కూర్చోవడానికి మనకు అర్హత ఉంటుంది. మన అర్హతని మనం ముందు ప్రశ్నించుకోవాలి. అంతే తప్పించి ఆ హోదాని మనం గనక కారు కోసము, క్యాబినెట్ ర్యాంక్ కోసము, శాల్వాల కోసము, ప్రజల జస్ట్ చప్పట్ల కోసం తీసుకుంటే దానికి ఒక అర్థం ఉండదు అనేది నా అభిప్రాయం. అందుకని చెప్పి ఈ హోదాని హోదాలాగా తీసుకోలేదు, నేను ఒక బాధ్యతలాగా తీసుకున్నాను. బాధ్యతలాగా తీసుకొని ప్రజల్లో ఉన్నటువంటి బాధ ఏంటి, ఈ కమిషన్లో కూర్చున్నప్పుడు, ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఆ బాధని నేను ఎలా నివారణ చేయగలను అనే దానిపైన దృష్టి పెట్టాను. కాబట్టి ఈ నోటీసులు ఇవన్నీ నేటిది నోటీసులు, లేకపోతే కేసులు, క్షమాపణలు, ఏదైతే టోటల్గా ఉండే ఒక సమస్యకు కానీ లేకపోతే చాలా వరకు పాతుకుపోయి ఉన్న విషయాలకు కానీ పరిష్కారం అవుతాయా? 100% అవుతాయండి, డెఫినెట్గా అవుతాయి. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఎవరికి కూడా ఏది మాట్లాడినా తప్పు పట్టే వాళ్ళు లేరన్నమాట. ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరిని ఎంతవరకైనా దిగజార్చి మాట్లాడవచ్చు అనే వాళ్లకు మీకంటూ ఒక లిమిటేషన్ అని ఉంటుంది. అవతలి వాళ్ళని సంబోధించేప్పుడు అందులో మహిళల్ని సంబోధించే ముందు ఆ మహిళ ఏ హోదాలో ఉన్నారు, ఏం పని చేస్తున్నారు అనేటువంటి సంబంధం లేకుండా మహిళ అనగానే ఏ రకంగా మీరు సంబోధించాలి, ఏ రకంగా మీరు గౌరవం ఇవ్వాలి అనడానికి ఒక అంటే విధానం ఉంటుంది. అది ఆ విధానాన్ని మరిచి గనక మీరు మాట్లాడితే ఒక నోటీస్ అనేది ఇష్యూ అవుతుందనేది ప్రతి ఒక్కరికి ఆ భయం ఉండాలి. ఓకే, అంటే నేను కొన్ని మీరు నోటీస్ ఇచ్చిన ఘటనలు కావచ్చు, లేకపోతే ప్రజల ముందుకు పెట్టిన ఘటనలు కావచ్చు, కొన్ని మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను. తప్పకుండా. ఫస్ట్ ఎందుకండి కేటీఆర్ అంటే మీకు అంత కోపం ఎందుకు? అంటే చాలామంది చాలా కామెంట్స్ చేస్తుంటారు. ఆయన ఉచిత బస్సుల కోసం ఒక పొలిటికల్ లీడర్గా చాలామంది ఒక కామెంట్స్ ఉంటాయి, వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు దాన్ని ఒక నోటీస్ ఇచ్చారు, దానికి సంజాయిషి పిచ్చుకునేలాగా చేశారు. ఎందుకు అంత కోపం అంటే ఆయన ముందు మీ సగం క్వశ్చన్ని నేను అసలు యాక్సెప్ట్ చేయను. ఓకే, అక్కడ కేటీఆర్ గారు అనే అటువంటి అంశాన్ని చూడలేదు నేను. అక్కడ అంశం ఏం చూశాను అంటే రికార్డింగ్ డ్యాన్స్లు, బ్రేక్ డ్యాన్స్లు అనేటువంటి ఆ పదాన్ని చూశాను నేను.
ఆ పదాన్ని ఒక మహిళ పట్ల వాడవచ్చునా వాడకూడదా అనేటువంటి అంశాన్ని చూసాను తప్పించి అక్కడ కేటీఆర్ గారు అన్నారా లేకపోతే ఇంకెవరన్నా అన్నారా అనేటువంటి విధానం కాదు అక్కడ. ఒకవేళ కేటీఆర్ గారు కాకుండా ఇంకెవరైనా ఆ పదాలు వాడినా వారికి కూడా నోటీస్ ఇచ్చేదాన్ని, వారిని కూడా క్షమాపణ అడిగేవాళ్ళము. అంటే ఇంతకంటే బలమైన వ్యాఖ్యలు, అంటే మహిళలను అంతకంటే అవమానించడానికి వీలు లేని పదాలతో వస్తున్న మనకు సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే మిగతా వ్యాఖ్యలు కావచ్చు, మరి వీళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు? లేదు, నేను రాకముందు విషయం నాకు తెలియదు. ఓకే. నేను కమిషన్ చైర్పర్సన్గా వచ్చిన తర్వాత మటుకు అది రాజకీయ నాయకులు కానివ్వండి, లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, ఈవెన్ బయట మీరు సోషల్ మీడియా అన్నారు, సోషల్ మీడియాకి సంబంధించి నేను ఛార్జ్ తీసుకున్న ఒక 1 month లోపలే కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేశాము సోషల్ మీడియాలో. ఆ గైడ్లైన్స్ని సర్క్యులేట్ కూడా చేశాము. కాకపోతే జనాలకి ఎలా అవుతుంది అని అంటే, గైడ్లైన్స్ ఇష్యూ చేసినా కానీ ఒక చట్టం వచ్చేంత వరకు భయం అనేది ఉండదు. ఆ చట్టం వచ్చిన తర్వాత కూడా భయపడతారా అనేది ఒక్కొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చినా అది ఎవరు మాట్లాడినా ఒక మహిళని తప్పుగా సంబోధిస్తే తప్పకుండా వాళ్ళు ఎవరు అనేది చూడకుండా కమిషన్ నుండి డెఫినెట్గా నోటీస్ వస్తుందనే మాట మటుకు ఈ సందర్భంగా నేను డెఫినెట్గా చెప్పగలను. ఇంకోటి ఏంటి, మీరు ఇచ్చిన నోటీసులో కావచ్చు, లేకపోతే మిగతా విషయాల అంశాల్లో కావచ్చు, నేరెళ్ళ శారద గారు జాతకాలు నమ్ముతారా? జాతకాల కన్నా ఎక్కువ నేను మనం ఆలోచించే విధానము, మనం మంచి చేయాలి, ఒకరికి మంచి చేస్తే డెఫినెట్గా అందరికీ మంచి జరుగుతుంది, ఇది నమ్ముతాను తప్పించి జాతకాలు నమ్ముకుంటూ కూర్చోనండి నేను. మరి అలాంటప్పుడు వేణుస్వామి అనే ఒక జాతకాలు చెప్తున్న ఒక వ్యక్తి ధూళిపాల సంబంధించి కానీ నాగ చైతన్య వివాహానికి సంబంధించి కానీ చేసిన వ్యాఖ్యల పట్ల అంత స్పందించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక నోటీస్ ఇచ్చి ఆయన చివరికే హైకోర్టు చుట్టూ తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేలా చేసుకున్నారు. అంటే అది మళ్ళీ ఆ విషయానికి వస్తే మీ వ్యక్తిగతంగా మీకు జాతకాలు నమ్మకం ఉండి మీరు ఒక వ్యక్తిని గనక సంప్రదించి మీ గురించి మీ జాతకం చెప్పమని అడిగినప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. ఓకే, వాళ్ళు జాతకం చెప్పవచ్చు, మీరు జాతకం చెప్పించుకోవచ్చు. కానీ ఆ వ్యక్తులు మీ దగ్గరికి రాకపోయినా కానీ మీరు జాతకం చెప్పి కోట్లాది మంది చూస్తూ ఉంటారు. ఒక వీడియో మీరు సర్క్యులేట్ చేసినప్పుడు ఆ వీడియోలో వ్యక్తులు కనీసం ఎంగేజ్మెంట్ అవ్వకముందే, పెళ్ళి అవ్వకముందే, కలిసి ఉండకముందే వీరు విడిపోతారు అని మానసికంగా వాళ్ళని మీరు విడిపోతున్నారు అని చెప్తే ఎంత మంచి వ్యక్తులైనా, ఎంత బలమైనటువంటి సంబంధమైనా సరే అరే మనం విడిపోతామా ఒక దశలో అనేటువంటి ఒక భయం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇష్యూలో చాలామంది వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేవలం నాగ చైతన్య అండ్ శోభితా ధూళిపాల విషయమే కాకుండా వారు గతంలో చేసినటువంటి వాక్యాల వల్ల కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారనేటువంటిది ఆ పిటిషన్ ఏదైతే ఉందో అది కూడా అంతా కంప్లీట్గా మేము కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి వారికి మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతే తప్పించి వ్యక్తిగతంగా నేను జ్యోతిషాన్ని నమ్ముతానా నమ్మనా అనేటువంటి అంశం కాదు. అది స్టాప్ అయిందండి ఇప్పుడు ఏమైనా అలాంటి? అంటే నాట్ ఓన్లీ మీరు చెప్పాలి, తర్వాత రాలేదు. ఒక వేణుస్వామి కాదు, ఇప్పుడు మీరు చూస్తున్న ఒక వేణుస్వామి కాబట్టి ప్రచారంలో ఉన్నాడు కాబట్టి అది మనకు బయటకు వచ్చింది. చాలా వరకు బయట ఇలాంటి వ్యక్తుల పట్ల కానీ లేకపోతే సెలబ్రిటీల పట్ల కానీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు, అంటే ఒక వివాహ సంబంధాన్ని, ఒక కుటుంబ సంబంధాన్ని, దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తాం మనం? నా వరకు నాకు దృష్టికి నేరుగా వచ్చిన ఎవరైనా కంప్లైంట్ ద్వారా నా దగ్గరికి తీసుకొచ్చినా కానీ డెఫినెట్గా స్పందిస్తాను. అండ్ నేనేమంటాను అంటే సొసైటీలో ప్రతి ఒక్క కేసుని మనం పర్సనల్గా తీసుకోలేము. ఒక కేసు వచ్చింది మన ముందుకు అంటే ఆ కేసుని ఆధారంగా తీసుకొని మిగతా వాళ్లకు కూడా తెలిసి రావాలి ఏంటంటే మనం ఇలాంటి వాక్యాలు చేయకూడదు అని. అంతే తప్పించి పర్టికులర్గా ఈ కేసు అని ప్రతి ఒక్క కేసు మన దగ్గరికి రావాలని ఉండదు. ఈ వేణుస్వామి వ్యాఖ్యలు చేయడం వల్ల హైకోర్టుకి వెళ్ళినా కానీ ఊరట లభించలేదు, మళ్ళీ కమిషన్కి రావాల్సి వచ్చింది. సో మనం అలాంటిది చేయకూడదు అనేటువంటిది ఆలోచన వాళ్ళకి కలగజేయడము. ఇంకొకటి మీరు సీరియస్గా తీసుకున్న విషయాల్లో హాస్టల్స్ ఒకటి అది. అంటే మీరు ఏ స్థాయికి వెళ్ళారంటే మీరు రోగాలు ఇవ్వడానికి ఏదైతే హాస్టల్స్ నడుపుతున్నారో మీరు మనుషుల పశువుల, ఎందుకు అంత తీవ్ర స్థాయిలో నేరెళ్ళ శారద స్పందించాల్సిన అవసరం వచ్చింది? అక్కడ నేరెళ్ళ శారద కాబట్టి అంతకన్నా ఎక్కువగా ఆ పదజాలము వాడడం తెలియదు కాబట్టి మనుషుల పశువుల దగ్గర ఆగిపోయింది. మీరు కనుక నేరుగా ఆ పరిస్థితులు చూసుంటే మీరు ఇంకా ఏ పదాలు వాడేవారో నేను చెప్పలేను. అలాంటి పరిస్థితులు ఉండే. అంటే నేనేమంటాను, 10th వరకు ఒక తల్లి ఒడిలో పెరిగినట్టుగా పెరుగుతారు పిల్లలు.
10th వరకు ఇంటి నుండే వెళ్తారు, మళ్ళీ సాయంత్రం అవ్వగానే కాలేజ్ అయిపోగానే స్కూల్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తారు. కానీ ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్ దశ వాళ్ళకు. అటు చదువు పరంగా కానివ్వండి, ఇటు మానసికంగా ఎదగడానికి కానివ్వండి, శారీరకంగా ప్రవర్తన చెందడానికి కానివ్వండి, ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చాలా కీలకమైన దశ. అది అమ్మాయికి కానివ్వండి, అబ్బాయికి కానివ్వండి. అలాంటిది ఒక ఇన్స్టిట్యూషన్ పైన నమ్మకంతో వాళ్ళ కెరియర్ని బాగు చేస్తారు వీళ్ళు అని ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు వాళ్ళ బాధ్యత అది. ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా వాళ్లకు అన్ని రకాలుగా ధైర్యం ఇచ్చుకుంటూ ఆ ఒక కవచంలాగా ఉండి అన్ని రకాలుగా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసేటువంటి బాధ్యత ఉన్నప్పుడు వాళ్ళని గాలికి వదిలేసి ఓన్లీ బిజినెసే చేస్తాము అంటే మరి సమాజంలో ఉన్న అందరము చూసుకుంటూ ఊరుకుందామా, లేకపోతే ఎవరో ఒకరు శారద లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఆ విషయాలను బయటకు తీసి అందరికీ కనువిప్పు లాంటిది చేయాలనేది సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. శారద గారు, మీకు ఇందులోన తెలియని అంశం కాదు, కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాలను నడిపిస్తున్నాయి, ప్రభుత్వాలతో భాగస్వామ్యం అవుతున్నాయి, ప్రభుత్వాలకి కర్త కర్మ క్రియ అవుతున్నాయి. మరి ఇప్పుడు మీరు వెళ్ళి ఏదైతే ఒక తేనె తొట్టే అంటాను నేను, దాన్ని కదిలించారు, ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అది వెళ్ళే ముందు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత కానీ దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ పదవిలో నన్ను ఉంచారా, ఆ పదవి నుండి తొలగిస్తారా, లేకపోతే ఇంకా ఇతరత్ర నాకేమన్నా కాల్స్ చేసి బెదిరిస్తారా, భయపెడతారా అనేది నేను ఆలోచించలేదు. నేను ఒకటే ఆలోచించాను, సంబడి హ్యాస్ టు దేర్. ఆ పిల్లలకు మేమున్నాము అనే ఒక నమ్మకాన్ని కలిగించే వాళ్ళు, ఒక ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు, మేమున్నాము అనేటువంటి ఒక స్టేజ్, ఒక ప్లాట్ఫామ్, ఒక డోర్ కావాలి వాళ్ళకు. ఆ డోర్ కానివ్వండి, ఆ ప్లాట్ఫామ్ కానివ్వండి, నేను అవ్వాలి అనేటువంటి ఆలోచనతో చేశాను. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నేను మీకు, అది ఆ అడోలసెంట్ ఏజ్ అనేది, ఆ దశ అనేది ఎంత కాపాడుకోవాల్సినటువంటి పిల్లలని దశ అంటే, ఆ దశలోనే వాళ్ళు మంచి వైపుకైనా కానీ చెడు వైపుకైనా కానీ ఒక వ్యక్తిలో పరివర్తన, ఒక వ్యక్తిత్వంలో పరివర్తన చెందే అటువంటి దశలో ఉన్నారు. ఆ టైంలో కనుక మనం సపోర్ట్గా నిలబడకపోతే అటు తల్లిదండ్రులం కానివ్వండి, ఇటు సమాజం కానివ్వండి, అటు ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి, ప్రతిదీ మారే అటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చదువు అనేది ఒకటే పారామీటర్ కాదు. ఓకే, చదువుతో పాటుగా ఒక వ్యక్తిగా ఎదగడానికి, ఒక సొసైటీని మీరు ఏ దృష్టితో చూస్తున్నారు అని ఆ మార్పు చెందడానికి ప్రతిదానికి అది సంబంధించినటువంటిది, అది రిలేటెడ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా స్టూడెంట్స్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ చైర్లో ఉన్నా లేకపోయినా కానీ నేరెళ్ళ శారద అనే వ్యక్తి స్టూడెంట్స్ కోసం డెఫినెట్గా నిలబడుతుంది. అంటే ప్రైవేట్ సంస్థలు లేకపోతే అధికారులు లేకపోతే మిగతా కావచ్చు, అదే మీ పార్టీ అయితే ఎలా చర్యలు తీసుకుంటారు? అది ఆ స్వతంత్రం ఉందా? డెఫినెట్గా అండి. నేను వ్యక్తి ఎవరు అనేది చూడనండి. ఆ వ్యక్తి మాట్లాడుతున్నటువంటి దుర్భాష గనక ఆడితే అది పార్టీకి సంబంధించిన వాళ్ళ, దేనికి సంబంధించిన వాళ్ళ అనేది మాకు అవసరం లేదు. ఒక మహిళ అక్కడ, ఆ మహిళ గౌరవాన్ని కాపాడేటువంటి బాధ్యతను తీసుకున్నాం. కాబట్టి అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఏ హోదాలో సంబంధించిన వాళ్ళు అనేది అసలు దాని గురించి ఆలోచన కూడా చేయము. నోటీస్ అనేది సర్వ్ అవుతుంది, వాళ్ళు రావాల్సిందే. ఇంకొకసారి ఇలాంటి భాష మాట్లాడకూడదు అనేటువంటి ఆలోచన రావాల్సిందే 100%. నేను స్ట్రైట్గా అడగదలుచుకున్నాను, నిజంగానే మీరున్న కాంగ్రెస్ పార్టీలోని లింగ వివక్ష లేకుండా ఇంత నిష్పక్షపాతంగా ఉందా పార్టీ? నేను ఒక పార్టీ గురించి, వివక్ష గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు. ఈ స్థాయిలో ఇక్కడ ఈ కమిషన్, ఈ హోదాలో కూర్చున్నప్పుడు మటుకు నేను చెప్తుంది ఒకటే, ప్రతి మహిళను గౌరవించాల్సినటువంటి బాధ్యత మనకుంది. నేను ఇంతకు ముందు ఇప్పుడు చెప్పాను, మన ఇంట్లో మన ఫ్యామిలీలో ఉన్నటువంటి మన అక్క చెల్లిని ఒక రకంగా చూడడము, బయట వాళ్ళను ఒక రకంగా చూడడం అనేది అది మానుకున్నప్పుడే సొసైటీ అనేది మారుతుంది. ప్రతి ఒక్కరం అంటాము సొసైటీలో మార్పు రావాలి, సొసైటీలో మార్పు రావాలి. మార్పు అనేది ఎక్కడ మొదలవ్వాలి అనే ఆలోచన ఎవరో ఒకరు చేయాల్సిందే కదా. సో మన నుండి ఎందుకు మొదలు పెట్టకూడదు ఆ మార్పు అనేది? కాబట్టి అది మీరు ఒక పార్టీ అని మీరు పార్టీ పేరు తీసి చెప్పారు, కానీ నేను ఆ ఒక్క పార్టీకి అనట్లేదు, ప్రతి ఒక్క పార్టీకి చెప్తున్నాను నేను. ఒక మహిళ తన కుటుంబాన్ని చూసుకుంటూ తన కుటుంబంతో పాటుగా సమాజానికి ఎంతో కొంత నా వంతు చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ మహిళని ఇంకా గొప్పగా చూడండి. ఎందుకంటే
ఏదో ఒక సాక్రిఫైస్ చేయకుండా ఒక మహిళ గడప దాటలేదండి. ఆ సాక్రిఫైజెస్ చేసి బయటకు వస్తున్నప్పుడు ఆ మహిళను ఒక తల్లిలాగానో ఒక దేవతలాగానో చూసి మీరు సపోర్ట్గా నిలబడండి తప్ప రాజకీయాల్లోకి రాగానే ఏదో కొంత అది ఇది అని ఒక రకమైనటువంటి ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఆ ఇంప్రెషన్ని తీసేయాల్సినటువంటి తొలగించాల్సినటువంటి బాధ్యత ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉన్నది. తర్వాత ఇంకొక మాట మీరు అన్నారు, దానికి మనం సమాధానం ఇవ్వకుండానే ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోయాము. మీరు అన్నారు చూడండి ఒక మాట, ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్కి ఎలక్షన్స్ టైంలో మనీ అది ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ఏ గవర్నమెంట్ కూడా, అది ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, అది కాంగ్రెస్ ప్రభుత్వమా ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు ఎవరు కూడా ఒక పిల్లలను హింసించి లేకపోతే తల్లిదండ్రులను హింసించి మీరు డబ్బులు వసూలు చేయండి, ఆ డబ్బులను మాకు పంపించండి అని ఎవరు అనట్లేరు. మీది ఒక బిజినెస్ లాగా తీసుకుంటారా, లేకపోతే ఒక సర్వీస్ లాగా తీసుకుంటారా అనేటువంటి ఆలోచనతోని మీరు మీ విద్యా సంస్థని నడిపించాలి, లేదా ఇంకేదైనా బిజినెస్ ఉంటే అది నడిపించాలి. అంతే తప్పించి పీడించి ఆ డబ్బుని మీరు ప్రభుత్వానికి ఇవ్వాలని ఏ ప్రభుత్వం కూడా కోరుకోదండి. ఇంకోటి నేను కీలకంగా మీతో చర్చించాలనుకున్న అంశం ఏంటంటే, వర్క్ ప్లేస్లో ఉమెన్స్ పట్ల జరుగుతున్న హెరాస్మెంట్స్, అది చిన్న సంస్థ కావచ్చు పెద్ద సంస్థ కావచ్చు, అన్ని చోట్ల బాస్ అనేవాడు చెప్పింది చేయకపోతే తనకి జీవితం లేదు. ఒకే ఒక వరల్డ్లో ఏం చెప్తారు? ఎందుకంటే పాస్ట్ లాంటి యాక్ట్స్ ఉన్నాయి మనకి. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు, నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, అన్ని సెక్టార్లు, నేను ఇంక్లూడింగ్ మీడియా కూడా మాట్లాడుతున్నాను. ఎలా ఏమైనా పరిష్కారం కనిపిస్తుందా? ఎక్కడైనా మనకు ఫుల్ స్టాప్ ఉందా? అట్లీస్ట్ భయం ఉందా? ఒక డొమెస్టిక్ మేడ్ నుండి మొదలు పెట్టుకొని ఉన్నతమైన స్థాయిలో పనిచేస్తున్నటువంటి మహిళకు కూడా ఈ మీరు చెప్పినటువంటి బాధ అనేది తప్పడం లేదు. ఓకే. కానీ చాలా వరకు మహిళలకు పాష్ యాక్ట్ అనేది ఒకటి ఉంది అనేటువంటి విషయమే తెలియదు. ఆ విషయం తెలీదు. దాంట్లో కొన్ని కమిటీస్ ఉంటాయి, ఇంటర్నల్ కమిటీ అని ఒకటి, లోకల్ కమిటీ అని 2 కమిటీస్ ఉంటాయి. సో ఆ ఇంటర్నల్ కమిటీ వేశారా వేయలేదా అనేటువంటి విషయాన్ని ఇప్పటికి చాలాసార్లు నేను లెటర్స్ పంపించడం జరిగింది, కానీ ఇంతవరకు సమాధానం రాలేదు. అండ్ ఇంటర్నల్ కమిటీ చేసినప్పుడు కూడా ఏమవుతుంది అంటే మళ్ళీ ఆ సంస్థకి సంబంధించినటువంటి వాళ్ళే ఆ ఇంటర్నల్ కమిటీలో ఉంటారు. ఖచ్చితంగా కదా. సో ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ తనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఇంటర్నల్ కమిటీ ముందే కనుక వెళ్తే, అరే మా సంస్థకి సంబంధించినటువంటి గౌరవాన్ని కాపాడడం కోసం ఈ విషయాన్ని బయటకు తీసుకువెళ్లకుండా ఉండాలి అని చెప్పి ఆ మహిళ నోరు మూయించుతున్నారు తప్పించి ఆ మహిళకు న్యాయం జరగాలన్నటువంటి ఆలోచన ఎంతమంది చేస్తున్నారు? ఒక పర్సెంటేజ్ రూపంలో నాకు చెప్పండి. అప్పుడు ఒక మహిళ ఇంటర్నల్ కమిటీకి చెప్పినా నా పరువే పోతుంది, లేదంటే మళ్ళీ ఇంకా కొంచెం నా పైన ఒత్తిడి అనేది వస్తుంది, ఇంకా హ్యూమిలియేషన్ వస్తుంది అని భయంతో ఇంటర్నల్ కమిటీకి చెప్పకుండా ఉంటున్నారు తప్పించి చెప్పాలి, న్యాయం పొందాలన్నటువంటి ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే అది ప్రమోషన్లోనో ఇంక్రిమెంట్లేనో ఏదో ఒక దగ్గర మళ్ళీ కక్ష సాధింపు అనేది ఉంటుంది. కాబట్టి ఎంతమంది అసలు ఇంటర్నల్ కమిటీ అనేది, లోకల్ కమిటీ అనేది ఉంది, ఒక పాష్ యాక్ట్ అనేది ఉంది అనేటువంటి విషయం తెలుసు అనేది ఒక అంశం అయితే, ఆ కమిటీకి వెళ్ళాలి, ఫిర్యాదు ఇవ్వాలి, వాళ్ళు న్యాయం చేస్తారనే నమ్మకం ఎంతమందికి ఉంది? ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని ప్లేసెస్లో ఇంటర్నల్ కమిటీ అనేది డెఫినెట్గా పెట్టాలి కాబట్టి నోటీస్ బోర్డు మీద పెడుతున్నారు, కానీ అది ఫంక్షన్ ఎన్ని చోట్ల అవుతుంది అనే అంశాన్ని కూడా మనం చూడాలి. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటేనే అసలు పాష్ యాక్ట్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతుందా అవ్వట్లేదా అనేటువంటి విషయం తెలుస్తుంది. పాష్ యాక్ట్ని మనము సింపుల్గా తీసుకుంటే కుదరదండి, అది చాలా చాలా అంటే కేర్ఫుల్గా అండ్ చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశము. ఓకే. నేను చైర్పర్సన్ అయిన తర్వాత పాష్ యాక్ట్ గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టాను జానీ మాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు. అప్పటి వరకు చాలా వరకు అసలు ఈ ఒక యాక్ట్ ఉంది, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ చేయొచ్చు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదంట. నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. కొంతమంది ఇప్పుడు నేను వచ్చాక చాలా కేసెస్ వచ్చాయి నాకు. మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు కూడా చాలామంది లేడీస్ అప్రోచ్ అవుతున్నారు, కానీ అమ్మ ప్లీజ్ మా పేరు బయటకు చెప్పకండి అని భయపడుతున్నారండి, వాళ్ళ పేరు కూడా బయట పెట్టడానికి. యాక్ట్లోనే ఆ రహస్యం ఉన్నట్టుంది కదా. ఉంది, బట్ మనం ఆ సీఈఓని కానివ్వండి ఎవరినైనా పిలిచి ఎంక్వైరీ చేయాలి అంటే ఆ ఇష్యూ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది కదా. కానీ పాపం వాళ్ళు భయపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్లో వీళ్ళతో పాటు కూర్చొని పనిచేయాలి, వీళ్ళతో పాటే కలిసి పనిచేయాలి.
ఆ కలిసి పనిచేసే తరుణంలో నువ్వు మా పైన కంప్లైంట్ ఇస్తావా అనే కక్ష సాధింపు జరిగితే ఆ లేడీ పరిస్థితి ఏమవ్వాలి? సో ఇలాంటి పరిస్థితే లేకుండా చూసుకునేటువంటి బాధ్యత సొసైటీ పైన లేదా? ఒక సాక్రిఫైస్ చేసి ఒక ఫ్యామిలీని ఒక కంట చూసుకుంటూ ఆ ఫ్యామిలీ కోసమే తపన పడుకుంటూ బయటకు వచ్చి పనిచేస్తున్నప్పుడు సొసైటీది ఎంత బాధ్యత ఉంటుంది? ఆ లేడీని, ఆ తల్లిని కాపాడుకోవాల్సింది. ఏం చేయగలదు సొసైటీ? ప్రభుత్వాలే ఏమీ చేయకుండా మీరు చెప్తున్న పాష్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ ఉంది ఎట్ వర్క్ ప్లేస్. ప్రభుత్వాలు దాన్ని సీరియస్గా తీసుకోకపోతే సొసైటీ ఏం చేస్తుంది? ఆ కుటుంబం ఏం చేస్తుంది? వ్యక్తిగా ఉండే ఉమెన్ ఏం చేయగలుగుతుంది? ప్రభుత్వాలు చేయట్లేరు అంటే నేను ఒప్పుకోనండి. ప్రభుత్వాలు అది సీరియస్ తీసుకోవాలి కాబట్టి యాక్ట్ని తీసుకొచ్చారు కదా. ఆ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎవరు చేయాలి? మళ్ళీ ఆ సంస్థలు చేయాలి. అక్కడ లోకల్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు చేయాలి. సో ఆ లోకల్గా ఉన్న కలెక్టర్ గారు 3 నెలలకు ఒక్కసారి ఒక మీటింగ్ పెట్టడము, అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, ఎన్ని కేసెస్ వచ్చాయి, ఎన్ని రిజాల్వ్ అయ్యాయి, ఎందువల్ల వచ్చాయి, వీటన్నింటినీ ఎవ్రీ 3 మంత్స్కి ఒక మీటింగ్ జరిగినప్పుడే పాష్ యాక్ట్ ఉన్నది అనేది జరుగుతుంది. పాష్ యాక్ట్లో మనం ఒకటే అనుకుంటాం ఏంటంటే జస్ట్ వర్క్ ప్లేస్లో ఏదన్నా హెరాస్మెంట్ ఏ రకమైనదైనా కావచ్చు, అది కూడా ఆలోచించాలి మనం. అది ఇట్ మే బీ ఫిజికల్ హెరాస్మెంట్, ఇట్ మైట్ బీ సైకలాజికల్ హెరాస్మెంట్, ఇట్ మైట్ బీ లైక్ అసలు టాయిలెట్స్ లేనటువంటి ప్లేసెస్ బోలెడు ఉన్నాయండి. అవును. నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాను. షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ ఒక 25 to 30 విమెన్ వర్క్ చేస్తున్నారు ఒక బ్రాండ్ షోరూంలో. కనీసం టాయిలెట్స్ లేవండి. వాళ్ళు టాయిలెట్ వెళ్ళాలి అంటే పక్క బిల్డింగ్లో ఉన్నటువంటి టాయిలెట్కి వెళ్ళి రావాలి. సో జస్ట్ ఇమాజిన్ అండి, వీళ్ళు కస్టమర్స్ ఉన్నప్పుడు వాళ్ళని పక్క బిల్డింగ్లోకి వెళ్ళి రెస్ట్ రూమ్స్ యూజ్ చేసుకొని వచ్చేంత సమయం ఇస్తారా? సో అప్పుడు దాని మీద యాక్షన్ తీసుకోవాలి అంటే హైదరాబాద్లో వేళ్ళ మీద కాదు, మనము ఎన్ని నంబర్స్లలో రాస్తే అప్పుడు అన్ని వర్క్ ప్లేసెస్లో అట్లీస్ట్ వాష్రూమ్స్ అనేవి వాళ్ళకు మనము ప్రొవైడ్ చేయగలిగాము. అంటే ఈ యాక్ట్ని సీరియస్గా కనుక తీసుకుంటే హాఫ్ ఆఫ్ ద స్టాల్స్ విల్ బి క్లోజ్డ్ బై టుమారో. నేనేమంటానంటే పోనీ మీరు చెప్తున్న యాక్ట్ కంటే కొంచెం ముందుకు వస్తే ఒక బిల్డింగ్లోన నిర్మాణం చేసేటప్పుడే ఎన్ని టాయిలెట్స్ ఉండాలి, ఎంతమంది ఉంటారు, దానికి వాహనాలు ఎన్ని ఉంటాయి, జనాభా ఎంత ఉంటుంది, ఫైర్ ఎక్విప్మెంట్ ఏంటి, ఇన్ని ఉన్నాయి కదా. మరి అక్కడ అంత వైలేషన్ అంటే ముందు బేసిక్గానే జరుగుతుంది కదా. మీరు యాక్ట్ వరకు వచ్చారు, మరి జిహెచ్ఎంసీ లాంటి సంస్థలు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాయి? దాన్ని పర్యవేక్షణ, నియంత్రణ ఇన్ని ఉన్నాయి కదా. అదే అంటున్నా నేను. ఈ కమిటీస్ అనేవి కానివ్వండి, పర్మిషన్స్ అనేవి కానివ్వండి, వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకొని గనక ఇస్తే ఒక మహిళను కాపాడిన వాళ్ళు అవుతాము. కానీ ఆ టెంపరరీ టైం కోసము ఇప్పుడైతే కానిచ్చేద్దాము, మా బాధ్యత తర్వాత ఏముంటుంది, ఇప్పుడు ఇచ్చే వరకు నాదేమన్నా బెనిఫిట్ ఉంటే నేను చూసుకుంటానులే. ఫ్రాంక్గా చెప్తున్నాను, బ్లంట్గా చెప్తున్నాను. నా బెనిఫిట్ నేను చూసుకుంటే సరిపోతుందిలే అని పర్మిషన్స్ ఇవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి మనకు. ఎన్ఓసి ఇచ్చే ముందు, ఫైర్ ఎన్ఓసి ఇచ్చే ముందు ఎంతమంది చూసుకుంటున్నారు, ఎన్ని బిల్డింగ్స్కి ఎన్ఓసి ఇవ్వచ్చు ఇవ్వరాదని. అలాంటివి కనుక మనం ఇప్పుడు డీటెయిల్స్ ఇస్తే ఎన్ని బిల్డింగ్స్ అసలు ఆపరేట్ చేయడానికి అనుకూలంగా లేకుండా ఉంటాయి. విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థలకి ఎన్నింటికి ఎన్ఓసీలు అంటే ఇవ్వడానికి అవకాశం లేని వాటికి కూడా ఇచ్చారో నా టేబుల్ పైన ఉన్నాయి ఇవాళ. నేను టోటల్ డీటెయిల్స్ తీసుకున్నాను. ప్రతి ఇన్స్టిట్యూట్కి హైజీన్ ఫుడ్ సప్లై చేస్తున్నారా లేదా, బిల్డింగ్కి ఎన్ఓసి ఉందా లేదా, అసలు ఎలాంటి పర్మిషన్స్ ఎలా ఇచ్చారు, లేదా 10th క్లాస్ వరకే ఉన్నటువంటి వాటికి ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వల్ల పర్మిషన్స్ ఉన్నాయా రన్ చేయడానికి, లేదా స్పెషల్ క్లాసెస్ రన్ చేయడానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా. టోటల్ డీటెయిల్స్ ఆర్ దేర్ ఆన్ మై పెట్టుకున్నారు. ఏం చేయబోతున్నారు? డెఫినెట్గా విల్ టేక్ ఎన్ యాక్షన్. సీఎం గారితో మాట్లాడడం జరిగింది. సీఎం గారు డెఫినెట్గా మీరు చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో పిల్లలకు మంచి జరిగేటువంటిది ఉంది, మీ వెనకాల నేనున్నాను, నేను మీకు సపోర్ట్ చేస్తాను, యు గో హెడ్ అని చెప్పారు. సో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం తర్వాత హాలిడేస్ టైము, ఈ ఎగ్జామ్స్ తర్వాత హాలిడేస్ పీరియడ్లో కనుక వాళ్ళు సర్దుకుంటే సరే, సర్దుకోలేదనుకోండి మళ్ళీ కాలేజెస్ స్టార్ట్ అవుతాయి. కాలేజెస్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ శారదమ్మ వెళ్తుంది అక్కడికి, అంతే కదా. నేను మళ్ళీ ఒక్కసారి వెనక్కి వస్తాను. ఏదైతే మీరు పాష్ యాక్ట్ ఉందో, లేకపోతే కాస్టింగ్ కౌచ్ లాంటి ఒక భూతాలు ఉన్నాయో,
వచ్చే కంప్లైంట్సే మీకు 100లోనో ఒక్కటి కంప్లైంట్ వస్తుంది, అంటే 1% మాత్రమే మీకు బయటపడుతుంది. మరి జానీ మాస్టర్ లాంటి కేసులు చూసిన తర్వాత మీ ముందుకు వచ్చి బాధితురాలు చెప్పిన తర్వాత ఇప్పటివరకు ఏమైందో తెలియదు, శూన్యం. ఆ కేసు ఏమైంది, న్యాయం జరిగిందా, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, నిజంగా జానీ మాస్టర్ని ఇరికించారా లేకపోతే ఆ అమ్మాయే ఇబ్బంది పడిందా, ఎవరికి తెలియదు. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఓన్లీ కమిషన్కే వచ్చిన కేసెస్ అనుకోండి, మేము రిజాల్వ్ చేయగలుగుతున్నాం చాలా వాటిని. కానీ కమిషన్తో పాటుగా మీరు పోలీస్ని అప్రోచ్ అయినప్పుడు, కోర్ట్ని అప్రోచ్ అయినప్పుడు మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కేవలం మా పరిధిలోనే మేము పని చేయగలుగుతాము. శ్రేష్ఠ వచ్చి వెళ్ళిన తర్వాత నేను పాష్ యాక్ట్ గురించి ఒక ప్రెస్ మీట్ కన్వీన్ చేయడం జరిగింది. సో దాని కింద కొంతమంది క్వశ్చన్ కూడా చేశారు, ఏంటంటే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని. వారందరికీ కూడా నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. మా పరిధిలో ఉన్న వాటికి డెఫినెట్గా మేము సమాధానం చెప్పడానికి, యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉంటుందో లేదా కోర్టులో కేసు ఉంటుందో మాకు లిమిటేషన్స్ ఉంటాయి. మా పరిధి దాటి మేము వారిపైన యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. కోర్టే దానికి సమాధానం ఇవ్వాలి, యాక్షన్ అనేది తీసుకోవాలి. సో నా వరకు నాకు వచ్చినప్పుడు మటుకు ఈ ఇంటర్నల్ కమిటీస్, లోకల్ కమిటీస్ కరెక్ట్గా ఫార్ములేట్ అయ్యాయా లేదా, ఫంక్షనింగ్లో ఉన్నాయా లేదా అనేటువంటి అంశం పైన మాత్రం దృష్టి పెడతాను నేను. తర్వాత మీరు చెప్పినటువంటి కొరియోగ్రాఫర్ ఇష్యూ ఇది. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ. సో అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అనే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఒక కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఓకే. కానీ ఆ కమిటీ అనే వాళ్ళు కూడా వాళ్ళ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి కాస్టింగ్ కౌచ్ గురించి దృష్టి పెట్టినప్పుడే వాళ్ళు ప్రభుత్వంకు ఇంతకుముందు ఒకసారి ఒక కమిటీని ఫామ్ చేయమని చెప్పారు. ఇప్పుడు కేరళలో మీరు చూసుంటారు, తమిళనాడులో హేమా కమిషన్ అట్లాంటివి. సో అలాంటి ఒక కమిటీ తెలంగాణలో కూడా కావాలి అని పెట్టడం జరిగింది తప్పించి, దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వడం కానివ్వండి, సీరియస్గా తీసుకోండి కాస్టింగ్ కౌచ్ అనేటువంటి అంశం రాకూడదు అంటే ప్యాషన్తో, ఇష్టంతో ఈ ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి అమ్మాయిలను కాపాడే బాధ్యత మన పైన ఉంది. సో గవర్నమెంట్ సపోర్ట్ మాకు కావాలి, మేము సపోర్ట్గా ఉంటాము అనేటువంటి అంశాన్ని వరకు ఇంకా మళ్ళీ రాలేదు. వచ్చి ఉంటే డెఫినెట్గా హేమా కమిటీ లాంటి కమిటీ తెలంగాణలో కూడా వస్తుంది. ప్రతి అమ్మాయిని చూసుకునేటువంటి బాధ్యత కమిటీ అండ్ గవర్నమెంట్ రెండు తీసుకుంటాయి. ఓకే. ఇలాగ సినిమా ఇండస్ట్రీ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు తీసుకున్న వాటి అత్యంత కీలకమైంది సినిమాలోనూ నృత్యాలు, డ్యాన్సులు. ఎలాగా సాహిత్యం మాట పక్కన పెడితే వాళ్ళు చేస్తున్న స్టెప్పులపైన మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎక్కడి వరకు వచ్చిందండి ఆ డాన్స్, ఎక్కడి వరకు ప్రయాణించింది? ఒక సూచన ఇవ్వడం జరిగింది కమిషన్ తరఫున. ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా, ఇంతకుముందు ఏంటంటే ఎవరు యాక్షన్ తీసుకునే వాళ్ళు లేరు. సో మాకేం నోటీసులు రాదు, మేము ఏం చేసినా చెల్లుతుంది అన్నటువంటి ఆలోచన చేశారు అప్పుడు. కానీ ఇవాళ మేము ఏమంటామంటే, మీరు ఒక పాట కొరియోగ్రఫీ చేసే ముందు కానివ్వండి, ఒక పాట రాసే ముందు కానివ్వండి, బాగా ఆచితూచి రాయండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇవాళ ఏమి ఇస్తామో నెక్స్ట్ జనరేషన్ అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఆ నెక్స్ట్ జనరేషన్ని మనం కాపాడుకోవాలి అంటే మనం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మన ఫ్యామిలీతో కూర్చొని ఒక థియేటర్కి వెళ్ళి ఒక మూవీ చూడాలన్నా, లేదా ఇంట్లో కూర్చొని ఒక పాటనో ఒక మూవీనో చూడాలన్నా కానీ మనం అందరం కూర్చొని చూసే విధంగా ఉండాలి తప్పించి, ఒక సాంగ్ రాగానే మన పిల్లల కళ్ళు మూసే విధంగానో, లేకపోతే మనమే లేచి అక్కడి నుండి కిచెన్లోకో బాత్రూంలోకో వెళ్ళినట్టుగా చేసే విధంగానో ఉంటే అలాంటి పాటలు మనకు అవసరమా? అలాంటి మూవీస్ మనకు అవసరమా? లేదంటే అలాంటి టీవీ షోస్ వస్తున్నాయి కొన్ని, ఆ టీవీ షోస్ మనకు అవసరమా అనే ఆలోచన ప్రతి ఒక్కరు చేయాలి. ఎప్పుడు కూడా మనము గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంది, ఒక కమిటీ ఏం యాక్షన్ తీసుకుంది, ఒక కమిషన్ ఏం యాక్షన్ తీసుకుంది అనడంతో పాటుగా ఈ సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులుగా మన బాధ్యత ఏంటి అనే ఆలోచన కూడా చేయాలి మనం. ప్రతి ఒక్కరూ వ్యతిరేకించినప్పుడు అవతల వాళ్ళు ఎందుకు అలాంటి కొరియోగ్రఫీ చేస్తారు, ఎందుకు అలాంటి పాటలు రాస్తారు, ఎందుకు అలాంటి డ్రెస్సెస్ వేస్తారు, ఈ అంశాలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. సెపరేట్గా తీసుకోరు, అది ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి దీనిపైన సీరియస్గా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది, చాలా సీరియస్గా. అటు పేరెంట్స్ కానివ్వండి, ఇటు సినిమా పెద్దలు కానివ్వండి, ఇటు ప్రభుత్వం నుండి వచ్చిన పెద్దలు కానివ్వండి, కమిషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఒక చర్చ చేసుకున్న తర్వాత అసలు మూవీస్ ఎలాంటివి తీస్తున్నారు, టీవీ షోస్ ఎలాంటివి వస్తున్నాయి, మనం మన ఇంట్లో ఆఫీస్ అంతా రోజంతా ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని
ఆ చెత్త చూసి ఆ చెత్తని మనం పిల్లలకి ఏ రకంగా అందిస్తున్నాము అనే చర్చ 100% జరగాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళ. ఊరికే బ్లేమ్ గేమ్ లాగా ఉండకూడదు. శారద గారు, మీరు ఇలాంటి ఈ అంశంలోనే మీకు చాలా వరకు సోషల్ మీడియా కావచ్చు, మిగతా చోట కావచ్చు, ఈ స్టెప్పుల కోసం మాట్లాడుతున్నప్పుడే వేస్తున్నది కూడా అక్కడ మహిళలే. వాళ్ళకి లేని అభ్యంతరం శారద గారికి ఉండాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళని వ్యక్తిగతంగా మీరు అడిగారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు సమాధానం, అది వింటే శారద గారికి ఏం అభ్యంతరం అనేది మీకు తెలుస్తుంది. వాళ్ళకు కూడా అభ్యంతరం ఉంది, వాళ్ళు కూడా ఇష్టంగా చేయట్లేదు. బట్ ఇట్స్ అ ప్రొఫెషన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడికి వెళ్ళేంత వరకు కూడా కొన్ని సందర్భాల వాళ్ళకి స్టెప్స్ ఏంటో కూడా తెలియదు వాళ్ళకు. బట్ ఆ ప్రొఫెషన్లో నుండి అది నో అన్నారనుకోండి, ఇప్పుడే నో అంటుంది, ఇంకొకసారి మళ్ళీ ఈవిడ్ని ఎలా తీసుకోవాలి మనము అనే భయంతో వాళ్ళు చేయాల్సి వస్తూ ఉన్నది. బట్ బ్యాక్ ఎండ్లో కనుక మీరు కనుక వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మాకు ఇష్టం లేదన్నటువంటి మాటనే చెప్తున్నారు. అంటే మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడుకుందాం. సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? సెన్సార్ బోర్డు అనేది ఉంది, ఎక్కడ మీరు చెప్తున్న అశ్లీలత కానీ లేకపోతే అభ్యంతరకరం కానీ ఇలాంటి అన్నిటికీ చెక్ చెప్పాల్సిన సెన్సార్ బోర్డు ఏం చేస్తున్నట్టు? సెన్సార్ బోర్డుని ఒకరోజు పిలిచి క్వశ్చన్ చేయండి. కాదు, అంటే ఎక్కడ ఆ పరిధి? అంటే మీరు అందులోకి చొరబడగలుగుతారా, లేకపోతే మీ పరిధి ఇక్కడ వరకు ఉందని ఇక్కడ వరకు ఆగిపోతారా? అందుకే నేనేమంటున్నాను, నా పరిధి గురించి మాట్లాడకుండా సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, మనకు బాధ్యత లేదా? మనం ఎంతసేపు గవర్నమెంట్ పైన, ఉమెన్ కమిషన్ పైన, సెన్సార్ బోర్డు పైన మీరేం చేస్తున్నారని క్వశ్చన్ చేస్తూనే ఉందామా? లేకపోతే సభ్య సమాజంలో మన నెక్స్ట్ తరానికి, ఇప్పుడున్న జనరేషన్కి మనం ఏం నేర్పిద్దాము, ఆ తర్వాతి జనరేషన్కి వాళ్ళు ఏం క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అనే అంశం మీద డిస్కస్ చేద్దాం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించినప్పుడే చేంజెస్ వస్తాయి. అంతే తప్పించి ఎవరో ఒక్కరు ముందు పడితే చేంజెస్ రావు. మీరు తీసుకున్న అంశం ఏదైతే ఉందో నిజంగా కంట్రోల్ చేయగలుగుతామని. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యూట్యూబ్స్ ఉన్నాయి, వాటికి ఏ సెన్సార్ బోర్డు లేదు, ఏమీ లేదు. విచ్చలవిడిగా ప్రయాణించడానికి బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. ఎలాగా అంటే ఇది ఒక ఇండస్ట్రీ కోసం, మన ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం మాట్లాడుకుంటే మరి వాటి సంగతి ఏంటి అసలు? అంటే మనము భావి తరాలకు ఒక మంచి వాతావరణాన్ని కల్పించాలి అంటే ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, అటు సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఇద్దరు ఆలోచన గనక చేసి ఒక గైడ్లైన్ ఫ్రేమ్ చేసి ఆ గైడ్లైన్ పరిధిలోనే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయినా పర్వాలేదు, మూవీస్ అయినా ఏదైనా పర్వాలేదు, అలాగే ఉండాలి మీ కంటెంట్ కానివ్వండి, మీ డ్రెస్సింగ్ కానివ్వండి అని గనక నిబంధనలు గనక చేస్తే డెఫినెట్గా చేంజ్ వస్తుంది. ఇంకోటి ఖచ్చితంగా విద్యా సంస్థ కోసం ఒక్కసారి వెనక్కి వెళ్తే, ఇప్పుడు ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో తెలంగాణలోని ఇంటర్మీడియట్ రిజల్ట్ రాబోతున్నాయి. ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తుందంటే ఫస్ట్ భయపడే తల్లిదండ్రులు ఆ పిల్లాడు బతుకున్నాడా లేదా అనే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చాలా వరకు ఆత్మహత్యలు అనేవి కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ప్రైవేటు కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు. మీరు హాస్టల్లో వసతులు చూస్తున్నారు కానీ వరుసగా జరుగుతుంది. ఈ స్టేట్ ఆ స్టేట్ అని లేదు. దానికి ఏమైనా పరిధి, ఉమెన్ కమిషన్ ఏమైనా తనకి పరిధిలో ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా, చేయడానికి వీలుందా అంటే ఏం చెప్తారు? నేను అందుకే మీతో ఒక మాట అన్నాను, 10th వరకు ఒక కోడి ఎలా పిల్లలని కాపాడుకొని ఎలా ఉంటుందో అలా తల్లిదండ్రుల దగ్గర ఇంటిలోనే ఉంటారు పిల్లలు. కానీ ఇంటర్మీడియట్ అనేది ఆ 2-3 years 16, 17, 18 ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళని మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా మనము వాళ్ళని కాపాడే అవసరం ఉంది అన్నటువంటి మాట చెప్పాను. దాంట్లో భాగంగానే ఈ మాట చెప్తున్నాను. ఆ ఏజ్లో మనము ఇవ్వాల్సినటువంటి మంచి చెడుల ఆలోచన, అవగాహన, చదువు విషయము అన్నీ గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు, సొసైటీ, గవర్నమెంట్ అందరూ గనక ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే ఒక్క మాట ముందుగా వాళ్ళకి చెప్పాలి, మీ పర్సెంటేజ్ అనేదే మీ పారామీటర్ కాదు. అక్కడ వచ్చిన తర్వాతనే మీ భవిష్యత్ అనేది ఆగిపోదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. మీరు ఆ టాలెంట్లో రాణించే విధంగా మీ లైఫ్ని చక్కదిద్దుకోవాలి తప్పించి మీకు ఇవాళ 45% వచ్చిందా లేకపోతే 95 వచ్చిందా అనేటువంటి అంశం కాదు. హౌ యు ఆర్ గ్రోయింగ్, ఒక పర్సన్గా మీరు ఎలా ఎదగగలుగుతున్నారు, లేదా మన బిడ్డని మనం ఒక పర్సన్గా ఎలా సొసైటీలో అన్నీ నేర్పించి నిలబెట్టగలుగుతున్నాం అనేది ఒక కొలమానం కావాలి తప్పించి పర్సంటేజ్ ఎంత వచ్చింది అని మీరు మీ పిల్లలది పర్సంటేజ్ బయట చెప్పడమో, అవతల పిల్లల పర్సంటేజ్లు మీరు అడగడమో అది మానేయాలి ఇప్పటికైనా కానీ మనము.
ఎందుకంటే మనం ఎంతోమంది బిజినెస్ మెన్లను చూసాము. స్కూల్ డేస్ కాలేజ్ డేస్కి కనుక వెళ్తే వాళ్ళు 95% లేదా 99% హోల్డర్స్ కాదు, అవును. 35% వాళ్ళు ఉన్నారు, లేదనంటే అసలు చాలా సబ్జెక్ట్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రతి తల్లిదండ్రి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ ప్లాట్ఫామ్ సందర్భంగా చెప్తున్నా, మీ పిల్లలకు రిజల్ట్కి 1 వీక్ బిఫోరే కూర్చోబెట్టుకోండి, మీ దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పండి మీరు, నానా యు గివ్ యూ 100%, నీ 100% నువ్వు ఇవ్వు, రిజల్ట్ గురించి ఆలోచించకు, నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా నీకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేటువంటి అంశం వల్ల నీ లైఫ్ నువ్వు డిస్టర్బ్ చేసుకోకు. నీకు పర్సనల్ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, అది నీకు వ్యక్తిగతంగా ఎలా దోహదపడుతుంది, ఒక వ్యక్తిగా ఎదగడానికి కానివ్వండి, ఒక ప్రొఫెషన్ తీసుకోవడానికి కానివ్వండి, మేమున్నాము నీకు, నీ వెన్నంటే నేను నిలబెట్టడానికి అనేటువంటి మీరు ధైర్యాన్ని ఇవ్వండి. ఒక్క పర్సన్ కనుక చనిపోతే మళ్ళీ ఇక్కడే వచ్చి మనం మాట్లాడుకుందాం, కానీ ఎంతమంది తల్లిదండ్రులు ఆ నమ్మకాన్ని ఇవ్వగలుగుతున్నారు అనేది ప్రశ్న. ఇక్కడ తల్లిదండ్రులు అందరూ ఫ్రెండ్లీగా కనుక మాట్లాడుకుంటూ ఉంటే, పర్సంటేజ్ అనేదే పారామీటర్ తీసుకోకపోతే ఎందుకండి చావులు అవుతాయి? అంటే తల్లిదండ్రులకి అంత అవకాశం ఉందా? న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, భార్యాభర్త కష్టపడితే తప్ప బ్రతుకు వెళ్ళలేని పరిస్థితి. మీరు చెప్తున్నది నిజంగా ఒక ఉమ్మడి కుటుంబమో లేకపోతే ఇలాంటి కుటుంబాల్లో అంతకుముందు జరిగేది. ఒకసారి చేసి చూడండి, ఒకసారి చేసి ప్రయోగం చేయండి. ఒకసారి జస్ట్ అన్నాను కదా నేను ఇప్పుడు, అందుకే ఈ రోజు నుండే మొదలు పెట్టండి. రిజల్ట్ రోజు వరకు మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉండండి. ఒక విన్న తర్వాత తల్లిదండ్రులు ఎంతవరకు నమ్మకం ఇవ్వండి. యు ఆర్ నాట్ అ ఫెయిల్యూర్ ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ పాస్ మార్క్స్ ఆర్ యు ఆర్ నాట్ గెటింగ్ 95 మార్క్స్. యు ఆర్ నాట్ అ ఫెయిల్యూర్. జస్ట్ థింక్ అబౌట్ యువర్ అంబిషన్, యువర్ ప్యాషన్, విచ్ ప్రొఫెషన్ యూ వాంట్ టు. అట్లా ఆలోచించాలి తప్పించి దీనికి అంటే 99% వస్తేనే నేను సొసైటీలో తలెత్తుకొని తిరగగలను. లేదంటే చాలామంది పేరెంట్స్కి ఇంకొకటి అవుతుందండి, రిజల్ట్ రాగానే ఒకరికొకరికి ఫోన్లు చేసుకుంటారు. మీ పిల్లోడికి ఎంత పర్సెంటేజ్, మీ పిల్లోడికి ఎంత, అరే వాళ్ళ ముందు నా తల వంపు చేసావు, వీళ్ళ ముందు నా తల, అరే ఎవరు ముందు తల వంపు నీకు ఎందుకమ్మా? నీ ఇప్పుడు మీరేమన్నారు, బిజీ సొసైటీలో పిల్లలకు తల్లిదండ్రులు టైం ఇవ్వలేకపోతే, అరే అల్టిమేట్గా మనం సంపాదించుతుంది ఎవరి కోసం? మన పిల్లల కోసమే కదా. సో ధనరూపకంగా ఇస్తారా, లేకపోతే కూర్చోబెట్టుకొని ధైర్యాన్ని నింపుతారా, ఒక మంచి వ్యక్తిగా అన్ని విషయాలు మీరు చర్చించుకుంటారా? అది కూడా ఒక రకమైనటువంటి ధనము కన్నా మించినదండి. సో మీ టైం ఇవ్వండి ముందు పిల్లలకు. ఓకే, ఈ అంశంలో ఒక ప్రపోజల్ పెట్టాను నేను స్టేట్ గవర్నమెంట్ దగ్గర. WCD ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి చర్చించాను. తర్వాత సీఎం గారితో చర్చించితే సీఎం గారు ఎంత ఇష్టపడ్డారంటే ఆ ప్రపోజల్ని, యూనియన్ గవర్నమెంట్ నుండి అది పాస్ అయ్యి రావాలి. ఇమ్మీడియట్గా తన లెటర్ ప్యాడ్ పైన శారదమ్మ ఇమ్మీడియట్గా పంపించేసేయండి అని చెప్పి పంపించడం జరిగింది. దాంట్లో నేను ఒకటే అడుగుతున్నాను, ఇదివరకంటే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత పిల్లలతో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉండేది, కానీ ఇవాళ మీరు మీ 5th స్టాండర్డ్ పిల్లలతోనే కూర్చొని మాట్లాడేటువంటి అవసరం ఉన్నది. దే నీడ్ అ గైడ్. యాజ్ అ పేరెంట్ యూ వాంట్ టు గైడ్ దెమ్, ఆర్ యాజ్ అ సైకాలజిస్ట్ యూ వాంట్ టు గైడ్ దెమ్, యాజ్ అ డాక్టర్ యూ వాంట్ టు గైడ్ దెమ్, ఇట్స్ అప్ టు యూ. బట్ డెఫినెట్గా ఒక గైడ్ అనేవాళ్ళు, ఒక మంచి స్నేహితులాగా ఉండేటువంటి గైడ్ అనేవాళ్ళు వాళ్ళకు కావాలి. సో గవర్నమెంట్కి నేను ప్రపోజల్ పెట్టాను ఏంటంటే, వీ విల్ ప్రొవైడ్ ఎన్ యాప్ వేర్ దే విల్ ఫైండ్ అ సైకాలజిస్ట్ ఆల్సో, ఒక లా గైడ్ చేసే వ్యక్తి, అంటే 5 years పిల్లలకు కాదు నేను అనేది, ఇంకా PG అలా చేసే పిల్లలకు, అండ్ ఒక గైనకాలజిస్ట్ ఆల్సో. బికాస్ ఇన్ దిస్ ఎరా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక 10th స్టాండర్డ్కి వచ్చే వరకే పిల్లలకు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు వాళ్ళు ఫ్రెండ్స్తో చర్చించాలన్నా మొహమాట పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులతో చర్చించాలన్నా ఇబ్బంది పడుతున్నారు, ఆ టైం అనేది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో నేను ఏమంటానప్పుడు, దే నో నీడ్ టు టెల్ దేర్ నేమ్, వాళ్ళ వేర్ అబౌట్స్, వాళ్ళ ఏమి డిస్క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. స్ట్రైట్గా డాక్టర్ అవైలబుల్ ఉంటారు, వారిని ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తారు. అట్లీస్ట్ ఆ టైంకి ఒకవేళ అదే పెద్ద సమస్య అనుకున్న వాళ్ళు, సూసైడ్ వైపు ఆలోచన చేసేవాళ్ళు సూసైడ్ చేసుకోరండి లైఫ్లో.
ఒక గైడ్, ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి గైడ్ గనక ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటే ఏ వ్యక్తి కూడా సూసైడ్ అనేటువంటి ఆలోచన కూడా చేసుకోరు. సో అట్లాంటిది ఒక ప్రపోజల్ పెట్టాను. బహుశా నాకు తెలిసి కొంత సమయంలోనే ఆ ప్రపోజల్ కనుక వాళ్ళు వెళ్ళి WCD మినిస్టర్ గారిని కూడా కలిసి రావడం జరిగింది. ఓకే. తర్వాత హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి రావడం జరిగింది. అండ్ ఐల్ టెల్ యూ, ఇండియాలో ఎప్పుడు ఇంతవరకు ఏ కమిషన్ కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు. అండ్ దే అప్రిషియేటెడ్ అ లాట్. చాలా అప్రిషియేట్ చేశారు. అమ్మ అసలు ఇలాంటి థాట్ వచ్చినందుకు వీ సీరియస్లీ అప్రిషియేట్ యూ యాజ్ అ కమిషన్ చైర్పర్సన్. ఇంతగా మీరు పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? సో ఇక్కడ మీరు తెలంగాణలో కాంగ్రెస్కి సంబంధించిన ప్రభుత్వమా, అక్కడ సంబంధించిన కమిషనా అనేది చూడము. ఒక మంచి ప్రపోజల్తో వచ్చారు కాబట్టి ఆ ప్రపోజల్ని హానర్ చేస్తాము. దీన్ని ఇక్కడ ఒకవేళ తెలంగాణలో కనుక ఇంప్లిమెంట్ అవుతే మిగతా స్టేట్స్లలో కూడా మేము చేయడానికి ప్రయత్నిస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. శారద గారు, మీరు దగ్గరగా వచ్చి 10 నెలల కాలం అయింది అనుకుంటా. జూలై 17th ఒక 10 నెలల కాలం గడుస్తుంది. నిజంగా మీరు టేకప్ చేసిన అంశాలు కావచ్చు, మిమ్మల్ని ఫస్ట్ కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే మీకు ఆ శుభాకాంక్షలు చెప్పాలి. ఎందుకంటే చాలా అంశాలని ముందు ఆ వేదిక పైకి బయటికి తీసుకొచ్చి చెప్పగలిగారు. అంటే వీటిలో కూడా చాలా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. ఎలా అంటే ఇవి ఏమైనా పూర్తిగా ఈ 5 ఏళ్ల కాలం కావచ్చు, లేకపోతే కొనసాగించేలా ఉంటుందా, లేకపోతే అక్కడితో ఆగిపోతాయా? ఎందుకంటే చాలా అంశాలకి మనకి ఎక్కడో చోట పరిష్కారం కావాలి. కానీ మహిళా కమిషన్ సంబంధించి మీరు ఒక దూరం వెళ్ళి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీకు చేస్తున్న పాష్ యాక్ట్ కావచ్చు, మిగతాయి కావచ్చు, ఇవన్నీ ఆ లూప్ హోల్స్ని ఏమైనా సరి చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? మొన్న లాస్ట్ వీక్ ఒక 4 days మీటింగ్ జరిగిందండి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వాళ్ళు అన్ని స్టేట్ కమిషన్ని పిలుచుకొని అయోధ్యలో 3 days కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ మీ అంశాన్ని లేవనెత్తాం మేము. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు స్పీక్ అబౌట్ ద పాష్ యాక్ట్ ఇన్ దట్ మీటింగ్ ఆల్సో. నేను అక్కడ ఒకటే మాట చెప్పాను, మీరు పాష్ యాక్ట్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే, నిజంగా మహిళలకు అండగా నిలబడాలనుకుంటే యూ మేక్ సమ్ చేంజెస్. ఓకే. అండ్ యూ గివ్ ద రెస్పాన్సిబిలిటీ టు, అంటే డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉండే విధంగా కమిషన్ని మీరు చేంజెస్ తీసుకొస్తే తప్పించి దానికి సార్థకత అనేది ఉండదు. ఇంటర్నల్ కమిటీ, లోకల్ కమిటీ మీరు వదిలేశారనుకోండి, పాష్ యాక్ట్ ఉన్నా ఒకటే అవుతుంది, లేకపోయినా ఒకటే అవుతుంది అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. నేషనల్ చైర్పర్సన్ గారు అది విని సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి ఓకే. సో డెఫినెట్గా వాళ్ళు నాకు తెలిసి మళ్ళీ నెక్స్ట్ మంత్ లేదా తర్వాత మంత్ ఏదో ఒక సందర్భంలో మా అందరినీ మళ్ళీ పిలుచుకొని మాట్లాడతారు. నేను అంశం ముందు పెట్టగానే మిగతా కమిషన్ చైర్పర్సన్స్ కూడా ఏకీభవించడం జరిగింది. మ్యామ్ ఇది ఉన్నా లేకపోయినా ఒకటే అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఒక్కసారి నేషనల్ డే గురించి మీ ఆఫీస్ దగ్గరికి వద్దాం. అంటే శారద గారు ఒక చోటకి ఆకస్మిక తనిఖీకి వెళ్తున్నారంటే వాళ్ళకి ముందు బాగా తెలుస్తుందంట అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అంతకుముందు మనం ఏసీబీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇటువంటి వాటిలో చూసేవాళ్ళం ఆ ఇంటి దొంగల్ని. మీ ఇంటి దొంగల పని గుర్తించారా, లేకపోతే ఏమైనా ఆ ప్రాసెస్లో ఉన్నారా? కాకపోతే నేను ఇది ఒప్పుకోనండి, ఎందుకంటే నేను నా డ్రైవర్కే చెప్పాను నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది. ఎలా తెలుస్తుంది మరి? నాకు తెలియదు మరి, మీకు అలా చెప్పారా మీరు లాస్ట్ కావాలని నాకు తెలియదు. మీరు లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళే టైంకే అక్కడ వాళ్ళు గేట్లు వేసి ఒక ఇన్స్టిట్యూషన్లోన వాళ్ళు అక్కడ ఏదైతే మీరు వెళ్ళదలుచుకున్నారో అన్నీ క్లీన్ చేసే పని మీరే చూసారు. నేను 2 ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు, అంటే మిగతా చాలా వెళ్ళాను, బిగినింగ్ది చెప్తున్నాను. నేను కార్లో కూర్చొని డ్రైవర్కి ఇటు వెళ్ళు అటు వెళ్ళు అటు వెళ్ళు అటు వెళ్ళు అనుకుంటూ నేను ఆ ప్లేస్కి తీసుకెళ్ళాను తప్పించి నేరుగా ఈ ప్లేస్కి వెళ్ళమని చెప్పని కూడా చెప్పలేదు నేను. మరి అది ఎలా తెలిసిందో మీరే ఆ దొంగలను పట్టి నాకు చెప్పాలి. మీరు దాన్ని గమనించారా లేదా? మీరు అక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళు అప్పటి వరకు తెరిచున్న గేట్లు మూసి ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజా? లేదు, ఆ రోజు ఇన్ఫర్మేషన్ వచ్చి మూయలేదు వాళ్ళు. ఏమైపోయింది అంటే నా కారు వాళ్ళ గేటు ముందు నుండి వెళ్ళిపోయి మేము వేరే దగ్గర ఆపుకొని కారు నడుచుకుంటూ వద్దామని వెళ్ళాము. సో మైట్ బి ఎవరో ఒకరు టీవీలో 24/7 చూస్తూ ఉంటారు కదా, కెమెరాస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. సో కమిషన్ బోర్డ్ అనేది కనిపించి గబగబా వచ్చి బయట గేట్స్ లాక్ చేయడం జరిగింది. బట్ నోబడీ హ్యాస్ ఇన్ఫర్మేషన్ దట్ ఐఎమ్ గోయింగ్ ఎనీవేర్. రైట్. చివరిగా మనం ముగించే ముందు మీరు రాజకీయాలకు వద్దాం ఒకసారి. మీరు ఎలాగా సోనియా గాంధీ మనసు గెలుచుకున్నారు, ఆవిడ మీకంతా తెలిసింది అందరికీ. రాష్ట్రంలో ఎలా ఉంది? రేవంత్ రెడ్డి సీఎంగా కోఆపరేషన్ ఎలా ఉంది? మిగతా సభ్యులు ఎలా ఉన్నారు? అంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్, మిగతా ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని చెప్పాలి.
ఉమెన్ కమిషన్ అనే పదవి గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఎవరు ఏం మాట్లాడకూడదు, శారదమ్మనే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో అందులోనే మీకు అర్థం అవ్వాలి వారికి నా పైన ఇంప్రెషన్ ఏంటి అనేది. ఇలా ఇంత దూకుడుగా వెళ్తున్నారు, చాలా వరకు మహిళా కమిషన్స్లో ఇలా వెళ్ళిన వాళ్ళకి భవిష్యత్తు కెరీర్ లేకుండా ఆగిపోయిన చాలా ఘటనలు ఉన్నాయి. మీ ఫ్రేమ్లో ఉన్నాయో లేదో తెలియదు కానీ మాకు చాలా ఉన్నాయి. శారద గారు ఏం ఆలోచిస్తున్నారు? ఇవాళ ఏ మంచి చేయాలో ఆ మంచి చేసేసేయాలి, అంతే తప్పించి రేపటి గురించి ఆలోచించుకుంటూ ఇవాళ చేసేది కూడా చేయకుండా ఉంటే ఎలాగండి? రేపు పదవి వస్తుందా రాదా, ఏ పరిస్థితిలో ఉంటాను, అది తర్వాత విషయం. సో ఇవాళ నాకు అది ఒక 10 మందికి మంచి చేసే అవకాశం నాకు ఉన్నప్పుడు నేను నా ఒక్కదాని గురించి ఆలోచించుకొని, నా భవిష్యత్తు ఆలోచించుకొని ఆ 10 మందికి మంచి చేయకుండా నేను ఎందుకు ఉండాలి? కంటిన్యూ చేస్తారా చేయరా, ఇంకో పదవి ఇస్తారా ఇవ్వరా, అది సెకండరీ. అది ఇవాళనైతే ఒక మీరు అన్నట్టుగా దూకుడుగా వెళ్ళి 10 మందికి భయం అయితే పెట్టాను కదా. 1,00,000 మంది పిల్లలు ప్రశాంతంగా ఇవాళ హాస్టల్స్లలో నా పేరు చెప్పుకొని ఏదన్నా చేస్తే మ్యామ్కి కాల్ చేస్తామని చెప్పే పరిస్థితిలో ఉన్నారా లేదా? ఇమాజిన్ అండి, మీరు 5,000 అప్లికేషన్స్ వచ్చాయి నా ఆఫీస్కి, కంప్లైంట్స్ ప్రతి ఇన్స్టిట్యూట్ నుండి. అంటే ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగాను కదా. నా ఫోన్, మా ఆఫీస్ ఫోన్ అసలు దాదాపుగా ఒక 2 months 3 months మోగుతూనే ఉంది. అంటే దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు, మీ పార్టీ కావచ్చు, రెడీ టు ఫేస్. అంటే నా ఒక నిర్ణయం వల్ల లక్షల మందికి మంచి జరుగుతుంది అన్నప్పుడు, నా ఒక్కదానికే నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. అంటే మన సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఝాన్సీ లక్ష్మీబాయి లేకపోతే సరోజిని నాయుడు పక్కింట్లో ఉంటే బాగుంటుంది, మన ఇంట్లో ఉండదు కదా. లేదండి, నా ఆలోచన అలాగే ఉంటుంది. నా ఒక్కదానికి నష్టం జరుగుతుంది ఇక్కడ, కానీ లక్షల మందికి మంచి జరుగుతుంది కదా. జెడ్పీటీసీగా చేశారు, తర్వాత ఎథిక్స్ కమిటీలో చేశారు, ఇప్పుడు మహిళా చైర్పర్సన్గా ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉండే ఒక పెద్ద గోడ, ఎంపీగా పోటీ చేయడానికి ఉండే పెద్ద గోడ బ్రేక్ చేయగలుగుతారా, లేకపోతే ఈ ప్రయాణం ఇలాగే జరుగుద్దా? ఫ్యూచర్ చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఫ్యూచర్ వదిలిపెట్టారు అంతే, శారద గారి చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉండదండి ఫ్యూచర్. సో ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని బట్టి అప్పుడు నిర్ణయం తీసుకుందాము. ఇప్పుడు చేసేటువంటిది ఇప్పుడు చేద్దాం. రైట్, చివరిగా చెప్పండి, ఏం చేయబోతున్నారు? మహిళా కమిషన్ మీ చేతుల్లో ఉంది కాబట్టి, మీరు వెళుతున్నారు కాబట్టి ప్రయాణం అంతిమ లక్ష్యంగా, అంటే ఈ 5 ఏళ్ళ అంతిమ లక్ష్యంగా ఏం చేయదలుచుకున్నారు? చాలా చేంజెస్ రావాలండి. చాలామంది ఏమనుకుంటారంటే మహిళా కమిషన్ అనగానే ఏదో డొమెస్టిక్ వైలెన్స్ కేసు మా ఆఫీస్కి వస్తుంది, కూర్చోబెట్టాలి, ఏదో కౌన్సిలింగ్ చేయాలి, పంపించేసేయాలి. కాదండి, మహిళా కమిషన్ అనే దానికి మీరు ఒక పరిధి అనేది మీరు పెట్టలేరండి. ఓకే, చాలా పెద్ద అంశం ఇది. ఎనీథింగ్ యు థింక్ అండ్ యూ కెన్ డూ. మీరు ఒక మంచి చేయాలి అని అనుకుంటే మహిళలందరినీ ఉద్దేశించి యూ కెన్ డూ ఇట్. జస్ట్ మీరు హౌ యూ పుట్ దట్ బిఫోర్ ద గవర్నమెంట్ అండ్ హౌ యూ గెట్ ఇట్ డన్ ఫ్రమ్ దెమ్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నా వరకు నాకు తెలిసి 5 సంవత్సరాల్లో చేయాల్సిన అనుభవం అంతా ఈ 9 నెలల్లో వచ్చేసింది. సో చాలా అంశాలపైన చాలా ప్రపోజల్స్ రెడీ పెట్టుకున్నాను. సీఎం గారు టైం తీసుకొని సీఎం గారి దగ్గర కూర్చొని గనక చేస్తే కొంతలో కొంతైనా కానీ మనము మహిళలు ఇబ్బంది పడకుండా వాళ్లకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఒక 2-3 అంశాల గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. అంతకుముందు ఏదైనా ఎవరో ఒకరో ఇద్దరో అంటే అలా మరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి, ఆర్థికంగా మేము తట్టుకోలేమనే వాళ్ళు, కోర్టుకి వెళ్ళిన అడ్వకేట్కి ఫీజు ఇచ్చుకోలేము అనే అటువంటి వాళ్ళు వరకే కమిషన్ వరకు వచ్చేవాళ్ళు. ఎందుకంటే కమిషన్కి రావాలని కూడా చాలామందికి తెలీదు. కానీ ఇవాళ కనుక మీరు చూస్తే అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పోలీసులు మా దగ్గర పంపిస్తున్నారు, శారదమ్మ దగ్గరికి వెళ్ళమ్మా ఇమీడియట్గా మీకు సొల్యూషన్ ఇస్తుందని చెప్పి. చాలామంది ఇంకా పేర్లు చెప్పాను కానీ కోర్టులో ఉన్నటువంటి కొంతమంది జడ్జెస్కి సంబంధించినటువంటి వాళ్ళు, సీనియర్ అడ్వకేట్స్ ఇక్కడ ఎందుకమ్మా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, శారదమ్మ దగ్గరికి వెళ్ళండి అని పంపిస్తున్నారు. సో దీనికి గనక మనము ప్రాపర్ ఫండింగ్ గనక పెట్టి ప్రాపర్ ఒక టీమ్ని గనక తయారు చేస్తే సొసైటీలో ఉన్నటువంటి ఈ విభేదాలు కానివ్వండి, ఈ ప్రాబ్లమ్స్ని కానివ్వండి రిజాల్వ్ చేయడానికి ది బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుందండి, ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే నేను స్వయంగా
కౌన్సిలింగ్స్లో నేను కూర్చుంటున్నానండి, ఒక్కొక్క కౌన్సిలింగ్కి 5 to 6 hours పడుతుంది. ఓకే. ఎగ్జాస్ట్ అయిపోతున్నాం నిజంగా, స్టాఫ్ సరిపోవడం లేదు. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా మనుషులే కదా. ఒక కేసుని రోజు 5-6 గంటలు ఇవ్వాలంటే కేసెస్ చాలా పెరిగిపోయాయి. సో వీటన్నింటినీ రిజాల్వ్ చేయాలంటే ప్రాపర్గా ఇంకా స్టాఫ్ని పెంచి ప్రాపర్గా కనుక మనం ఫండింగ్ చేస్తే రిజాల్వ్ చేయడము ఒక వంత అయితే, మన దగ్గరకు వస్తున్నటువంటి కేసెస్ అనేవి ఏవి ఏంటి అనేది నోట్ చేసి పెడుతున్నాం. సో దానిపైన అడ్వకేట్స్ని కానివ్వండి, సివిల్ సొసైటీ వాళ్ళని కానివ్వండి, గవర్నమెంట్ని కానివ్వండి, కమిషన్స్ని కానివ్వండి కూర్చోబెట్టి ఒక ఫ్రూట్ఫుల్ చర్చ జరగాలి. ఆ చర్చ జరిగిన తర్వాత ఈ కేసెస్ ఎందుకు సొసైటీలో పెరుగుతున్నాయి, దీనికి కారణాలు ఏంటి అనే దానిపైన కూడా చర్చ జరగాలి. చర్చతో దానికి మనం ఏదన్నా కొంత సొల్యూషన్ కానివ్వండి, నివారణ కానివ్వండి, దానికి ఆలోచించేటువంటి ఒక మార్గం అనేది మనకి దొరికితే ఇలాంటి కేసెస్ కూడా సొసైటీలో రాకుండా పోతాయి. ఎందుకంటే ఇదివరకు మనం అనుకునే వాళ్ళము ఏదో తెలిసి తెలియని వాళ్ళో వీళ్ళ మధ్యలో జరుగుతున్నాయి. కానీ నా దగ్గరకు వచ్చే హై ప్రొఫైల్ కేసెస్ ఉంటున్నాయండి. దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎర్నింగ్, ఎవ్రీథింగ్. కానీ కమ్యూనికేషన్ గ్యాప్ అనాలా, కంపాటిబిలిటీ లేదనాలా, లేకపోతే ఈగో క్లాష్ అనాలా, యాటిట్యూడ్ అనాలా, ఏమనాలా అనేది ఒక్కొక్క కేసుకి డిఫర్ అవుతుంది. బట్ ఆ రీజన్స్ వల్ల విడిపోయేటువంటి పరిస్థితి నుండి కూర్చోబెట్టి కొన్నిసార్లు తిట్టాల్సిన అవసరం కూడా పడుతూ ఉంది. తిట్టడం ఇన్ ద సెన్స్ నాకు తిట్లు రావు, కానీ కోపగించుకొని కలిసి సక్సెస్ఫుల్ స్టోరీస్ మా దగ్గర చాలా ఉన్నాయి. కానీ వాళ్ళ పేర్లు బయట పెట్టకూడదు కాబట్టి నేను చాలా ఇంటర్నల్గా బయట తెలియకుండా చేస్తూ ఉంటాను. సో కేసెస్ అవి డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కానివ్వండి, 490A కేసెస్ కానివ్వండి, ఈ మధ్య లివ్ ఇన్ రిలేషన్షిప్ కేసెస్ చాలా వస్తున్నాయి. దీని గురించి కూడా మీరు నా సలహా ఒకటి ఏంటంటే, ఒక డిబేట్ చేయండి, ఒక మంచి డిబేట్ చేయండి. తల్లిదండ్రులని పిలవండి, పిల్లల్ని పిలవండి, మానసిక నిపుణులను పిలవండి, ఇంకా సొసైటీలో ఉన్నటువంటి ఎవరైతే NGOs ఉన్నారో అందరినీ పిలిచి ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి మన సొసైటీని ఎక్కడికి తీసుకెళ్తాయి అనే ఆలోచన చేయాలి. ఎందుకంటే 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు కలిసి ఉంటున్నారు, పెళ్ళి అనేటువంటి మాట రాగానే లేదా కెరియర్లో సెటిల్ అయ్యేంత వరకు కలిసి ఉంటున్నారు. ఇక కెరియర్లో సెటిల్ అవ్వగానే నువ్వు వద్దింగా నేను ఇంకొకరిని చూస్ చేసుకుంటానని వెళ్ళిపోతున్నారు. అంటే సుప్రీంకోర్టే దానికి ఒక రూటు ఓకే అని చెప్పిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం? అది ఓకే, నేను అది కాదనను. కానీ నేనేమంటున్నాను అంటే, ఒక అండర్స్టాండింగ్తో ముందే ఉండి ఒక 1 year మనం కలిసి ఉంటున్నాము, ఆ తర్వాత నీకు నాకు సంబంధం లేదు, లేకపోతే 2 years కలిసి ఉంటున్నాం, లేకపోతే కొంతకాలం కలిసి ఉంటున్నాము అని ఒక అండర్స్టాండింగ్తో వెళ్తే పర్వాలేదు. కానీ ఇక్కడ ఏమవుతున్నాయి అంటే, ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ రిలేషన్లోకి వచ్చే ముందు అండర్స్టాండింగ్తో వచ్చినప్పుడు విడిపోయేప్పుడు మాత్రం ఒకరి పాత్రనే అవుతుంది. ఒకరి కెరియర్ని చూసుకొని వాళ్ళు యువతలి వాళ్ళను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉండి, వాళ్ళు అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉండి, డిప్రెషన్లో వెళ్ళిన వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తే మేము ఒక 4-5 కేసెస్ అయితే ఉన్నాయి, అసలు ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక కూర్చోబెట్టి తిట్టి చేసి సెటిల్ చేసే పరిస్థితి వచ్చింది. కొందరైతే ఇంకా పోలీస్ స్టేషన్లోనే రిమైండ్లోనే ఉన్నారు. రైట్. సో నేను అనేది ఏంటంటే, వెన్ ఇట్ ఈస్ అ డెసిషన్, ఇప్పుడు మీరు ఇద్దరు మేజర్స్ ఒక రిలేషన్లోకి వస్తున్నప్పుడు విడిపోవాలనే అంశం కూడా ఇద్దరు డెసిషన్ అయ్యి ఉండాలి. ఒకరు డెసిషన్ తీసుకొని ఇంకొకరిని ఇబ్బంది పట్టేటువంటి పరిస్థితి ఉండకూడదు, డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితి ఉండకూడదు, ఇదొకటి. అండ్ సుప్రీంకోర్టుది ఉన్నా సరే, జడ్జిమెంట్ ఉన్నా సరే, నేనేమంటాను, ఆ రిలేషన్ పైన ఒక చర్చ జరిగి అది మంచికి దారి తీస్తుందా చెడుకు దారి తీస్తుందా అనేటువంటిది చర్చ జరిగి ఒక నివేదన అనేది ప్రతి గవర్నమెంట్ దగ్గర ఉండాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు ఆ సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి ఆలోచన విధంగా వచ్చినటువంటి జడ్జిమెంట్ అది ఎప్పటికీ కంటిన్యూ అవుతుందని కూడా చెప్పలేము. పరిస్థితులను బట్టి కూడా మార్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ చర్చ చేయాల్సినటువంటి అంశాలు అనేటువంటి మాట చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ శారద గారు. ఇది టోటల్గా మహిళా కమిషన్ పరిధి అనేది అది 1-2 అనేది ఒక పారామీటర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సొసైటీలో జరుగుతున్న అనేక ప్రాబ్లమ్స్ కావచ్చు, వస్తున్న సమస్యలు కావచ్చు, వాటన్నిటికీ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉంది. ఇప్పటికే చాలా వాటికి పరిష్కారం దొరుకుతుంది. దీనికి ఇంకా కొంత సమన్వయం, సమాజం తోడ్పాటు ఉంటే దీన్ని ఖచ్చితంగా ఆ లక్ష్యాలు చేరుకునే అవకాశం ఉంటుందనేది మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద గారి అభిప్రాయం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.